శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమపయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరము సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి సూర్యుడు 3-4 స్థానాల్లో సంచరిస్తున్నాడు. 3వ స్థానంలో సంచరించడం శుభప్రదం. 4వ స్థానంలో అర్ధాష్టమ స్థానం కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఇక కుజుడు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 3-4 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది. భాగ్యాధిపతి ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి గురువు యొక్క అనుకూలత ఉంది. శుక్రుడు 4-5 స్థానాలలో సంచరిస్తున్నాడు. శుక్రుడు కూడాను అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు మట్టుకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు చాలా ప్రతికూలంగా ఉన్నాడు కర్కాటక రాశి వారికి. అష్టమ స్థానం శనైశ్చరుడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక రాహువు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే గురు కేతువు ఈ 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. శని రాహువు ప్రతికూలంగా ఉన్నారు. అంగారకుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి గతంతో పోల్చినట్టయితే ఈ మాసం బాగానే ఉంటుంది. అయినప్పటికీ మిశ్రమ ఫలితాలే ఉండే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. 3-4 వారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు 3-4 వారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రారంభించినటువంటి పనుల లోపల ఆలస్యము, ఆటంకాలు, మధ్యలో నిలిచిపోవడము ఇలాంటివి కనబడుతున్నాయి కనుక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. బాగా ఆలోచించి అడుగులు వేయాలి. ఇక శుభకార్యాల ప్రయత్నాలు మట్టుకు ఫలిస్తాయి. పిల్లల విషయంలో, వివాహ విషయంలో, పిల్లల చదువు విషయంలో చేసే ప్రయత్నాలు మట్టుకు ఫలిస్తాయి. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి కనుక పిల్లలను ఒక మంచి మార్గంలో మీరు ఉంచడానికి ఇది సుసమయము, బాగా కలిసి వస్తుంది. విద్యార్థులు బాగా రాణిస్తారు. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి మాసం. మంచి మార్కులలో, మంచి సంస్థలలో ప్రవేశాలు లభించేటువంటి అవకాశం బాగా గోచరిస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఉద్యోగం లభిస్తుంది. మొదటి 2 వారాలు బాగా కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఆఫీసులో సంతృప్తిగా ఉంటారు. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. అధికారుల యొక్క అండదండలతో మంచి పేరును సంపాదిస్తారు ఆఫీసులో. ఇక ఆర్థికపరమైనటువంటి చిక్కులు మట్టుకు బాగా ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, తద్వారా మానసికంగా మీరు కృంగిపోవడము. అష్టమ శని ఇబ్బంది పెడతాడు. దాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు చేసుకోవాలి. ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరము. ఇంటి వాతావరణం మట్టుకు మీకు బాగానే ఉంటుంది. భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబంలో తల్లిదండ్రులు
కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి, లాభిస్తాయి. ఇంటికి కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే ఈ విషయంలో కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల మూలకంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ కొంటారు. తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం బాగా ఉంది. అన్నదమ్ములు ఆత్మీయుల మధ్యన మనస్పర్ధలు గోచరిస్తున్నాయి. కొంత జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కొంత జాగ్రత్తతో వ్యవహరించండి. ఇక వ్యవసాయదారులకు పెట్టుబడులు పెరుగుతాయి. అంటే అనవసరమైనటువంటి ఇబ్బందులు రావడము, తద్వారా వ్యవసాయదారులు కొంత ఇబ్బంది పడడము, చివరికి ఏమవుతుంది, పెట్టుబడి పెరుగుతుంది, డబ్బు ఖర్చు అవుతుంది, వృధా అవుతుంది. ఇలాంటివి గోచరిస్తున్న ఈ వ్యవసాయదారులకు కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక పారిశ్రామికవేత్తలకు మిషనరీల మూలకంగా, పనివాళ్ల మూలకంగా ఇబ్బంది, తద్వారా ఉత్పాదన అనేటువంటిది అనుకున్న మేర జరగకపోవడం మూలకంగా కొంత నష్టం వాటిల్లేటువంటి అవకాశం బాగా ఉన్నాయి. మిషనరీలు ఫ్రీక్వెంట్గా రిపేర్లకు గురి కావడం, తద్వారా ఖర్చులు పెరిగిపోవడం, అనుకున్న సమయంలో మనము పనులు పూర్తి చేయలేకపోవడం, ఇలాంటివన్నీ కూడాను గోచరిస్తున్నాయి. గనక కర్కాటక రాశి వారు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది, కానీ శనేశ్వరుడు ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొంత మీరు కష్టపడాలి, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మీకు మంచి కలిసి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ శని భగవానుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. శని, రాహువులు, అంగారకుడు, ఈ 3 గ్రహాలకు తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోండి. శనేశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నాడు గనుక శని భగవానుడి ప్రీత్యర్థమై మీరు జపం చేసుకోండి ప్రతినిత్యం కూడా, లేదా నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. ఆ శనేశ్వరుడి పైన నువ్వుల నూనె తీసుకుని వెళ్ళి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయండి. నువ్వులు దానం ఇవ్వండి, నల్ల వస్త్రం దానం ఇవ్వండి. తర్వాత ఒక ఇనుప ముక్క, ఇవి శనేశ్వరుడికి ప్రీతిని కలిగించేటువంటి వస్తువులు గనక ఇవి మీరు దానం ఇచ్చినట్టయితే శని సంతృప్తి పడతాడు. శని మూలకంగా కలిగేటువంటి ఇబ్బందులు మనకు దూరమవుతాయి. నీలాంజన సమాభాసం రవిపుత్రం మహాగ్రహం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము చాలా మిమ్మల్ని కాపాడుతుంది. ఆ శనేశ్వరుడు ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఆంజనేయ స్వామి యొక్క అభయహస్తము మీకు ఉన్నంత వరకు శని మిమ్మల్ని ఏమీ చేయలేడు. కాబట్టి ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. వారికి సంబంధించినటువంటి మూలమంత్రాలను పఠించండి, జపించండి. ప్రతినిత్యం కూడాను మీరు నిత్య కృత్యాలలో, దైనందిక జీవితంలో దేవాలయానికి వెళ్ళడము, భగవంతుణ్ణి సందర్శించుకోవడం అనేటువంటిది ఒక విధిగా పెట్టుకోండి. అప్పుడు మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది, మంచి జరుగుతుంది, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.